హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ రవిచంద్ర. ఆన్లైన్ ద్వారా ఎలక్ట్రిసిటీ కరెంట్ బిల్ ఏ విధంగా పే చేయాలని తెలుసుకుందాం. ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూటర్ కంపెనీ బిల్ ఈపీడీసీఎల్ బిల్ ఎలా పే చేయాలో తెలుసుకుంటాం ఇప్పుడు. ఫ్రెండ్స్, మేము అందించే అప్డేట్స్ మీకు నచ్చినట్లయితే ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్లో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అప్డేట్స్ని కూడా మీరు ఉచితంగా మెయిల్ పొందగలుగుతారు. ఈపీడీసీఎల్ అని సెర్చ్ చేసాం. ఈపీడీసీఎల్ ఒరిజినల్ వెబ్సైట్లోకి వెళ్దాం. APEasternpower.com ఈపీడీసీఎల్ వెబ్సైట్లో పే బిల్ ఆన్లైన్ ఆప్షన్లోకి వెళ్ళాలి. ఇక్కడ రిజిస్ట్రేషన్ లేదా వితౌట్ రిజిస్ట్రేషన్ కూడా మనం బిల్ పే చేయొచ్చు. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే ఇక్కడ లాగిన్ అయి పే చేయొచ్చు, లేదంటే ఇక్కడ న్యూ యూజర్స్ అయినా క్లిక్ చేయండి. దీనిలో ఉన్నటువంటి అప్లికేషన్ ఫిల్ చేయొచ్చు. ఏ విధంగా అంటే మీ యొక్క ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డోర్ నెంబర్, స్ట్రీట్ నేమ్, సిటీ నేమ్, మీరు ఏదైనా ఒక యూజర్ నేమ్ పెట్టుకుందాం అనుకుంటే లాగిన్కి ఆ యూజర్ నేమ్ ఇవ్వాలి. పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయండి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, ఏదైనా సెక్యూరిటీ క్వశ్చన్ పెట్టుకోండి. ఉన్నటువంటి క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసి రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయిన తర్వాత ఒక వెరిఫికేషన్ మెయిల్ అనేది మీ ఈమెయిల్కి వెళ్తుంది. దాన్ని కన్ఫర్మ్ చేసుకుంటే నెక్స్ట్ టైం మీరు ఈ వెబ్సైట్లో లాగిన్ అయ్యి బిల్ పే చేయొచ్చు. ఇక్కడ వితౌట్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ద్వారా మనం బిల్ పే చేయొచ్చు. ఈజీ ఆప్షన్ ఇది. క్లిక్ హియర్ టు పేలోకి వెళ్ళండి. ఇక్కడ మీ యొక్క సర్వీస్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఈ సర్వీస్ నెంబర్ ఏ విధంగా ఉంటుందనేది మీ బిల్ ఎలా ఉంటుందో ఇక్కడ చూడొచ్చు. ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అని మీ బిల్ మీద ఏ విధంగా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ సర్వీస్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎగ్జాంపుల్ నేను ఒక సర్వీస్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఈ విధంగా సర్వీస్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చర్ ఎంటర్ చేయాలి. వ్యూ క్లిక్ చేయండి. కంప్లీట్గా బిల్ యొక్క డేటా ఇక్కడ లోడ్ అయింది. మీ యొక్క సర్వీస్ నెంబర్, సర్వీస్ ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ పేరు, వాళ్ళ యొక్క పవర్ సెక్షన్ ఆఫీస్ ఏ ప్రాంతానికి చెందారో, అర్బన్ రూరల్ పవర్ సెక్షన్ ఆఫీస్, బిల్ డ్యూ డేట్, ప్రస్తుతం బిల్ పే చేయాల్సిన అమౌంట్, డిస్కనెక్షన్ డేటు ఇక్కడ కనిపిస్తున్నాయి మీకు. ఇంతకు పూర్వం పే చేసినటువంటి బిల్ డేటు, అమౌంట్, ట్రాన్సాక్షన్ నెంబర్ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం బిల్ పే చేయడానికి రెగ్యులర్ పేమెంట్లోకి వెళ్ళండి. పే క్లిక్ చేయాలి. ఇక్కడ పేమెంట్ గేట్వేలోకి వెళ్తుంది BillDesk.com. ఈ వెబ్సైట్లో మనం క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా వాలెట్, క్యాష్ కార్డ్స్ వేరే నుంచైనా పే చేయొచ్చు. ప్రస్తుతం నేను ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి లిస్ట్ ఆఫ్ ప్రైవేట్ బ్యాంక్స్ లేదా ఏదైనా నేషనలైజ్ బ్యాంక్ నుంచి మనం అమౌంట్ పే చేయొచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకుంటున్నాను. మేక్ పేమెంట్ క్లిక్ చేయండి. SBI.comకి వెబ్సైట్లో రీడైరెక్ట్ అవుతుంది. లాగిన్ అవ్వండి. ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాగిన్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయ్యాను. బిల్ కన్ఫర్మ్ చేయాలి. మీ యొక్క మొబైల్కి వచ్చినటువంటి ఆన్ టైం పాస్వర్డ్, OTP పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. కన్ఫర్మ్ క్లిక్ చేయండి. బిల్ పే అయింది. ఆటోమేటిక్గా ఈ పేజ్ BillDesk ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ వచ్చినటువంటి బిల్ రిసిప్ట్ని మనం ప్రింట్ తీసుకోవచ్చు. డెస్క్టాప్ మీద ఒక PDF డాక్యుమెంట్ కింద సేవ్ చేస్తున్నాను. ఈ విధంగా సక్సెస్ఫుల్గా ఒక బిల్ నేను పేమెంట్ చేసి చూపించాను. ఈ విధంగా ఇక్కడ సర్వీస్ నెంబర్ ఎంటర్ చేసి ఎవరి ఎలక్ట్రిసిటీ పవర్ బిల్ అయినా మీరు ఆన్లైన్ ద్వారా పే చేయొచ్చు. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్లో షేర్ చేయండి. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం youtube.com/TheWebInsight అనే ఛానల్ వీక్షించండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అప్డేట్స్ని కూడా మీరు ఉచితంగా మెయిల్లో పొందగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.